నేను ఇవాళ చాలా ఫీల్ అయ్యా. ఎందుకంటే ఇన్ని రోజులు ఇంత టేస్టీ చికెన్ కర్రీ మిస్ అయ్యానేంటా. కొన్ని హోటల్లో ఉడకకుండా తీసేస్తారు, అలాగే ఎప్పుడో ఉన్న గ్రేవీలు చేస్తూ ఉంటారు. మా హోటల్లో కూడా అలాగే చేస్తున్నారేమో అనుకున్నా. నేను ఇన్ని రోజులు మోసపోయా. చాలా బాగా చేశాడు మా కిషన్ మాస్టర్. నేనైతే 2 కప్పులు తిన్నాను. ఎలాంటి గ్రేవీలు ఎక్కువ మసాలాలు లేకుండా చాలా బాగా చేశాడు. నిజంగా నేను కూడా ఇంత బాగా వండనేమో అనేలా ఉంది. టేస్ట్ సూపర్ గా ఉంది. ఎలా చేశాడో చూడండి, నేను చెప్తాను. బాండీలో సరిపడినంత ఆయిల్ వేసుకొని దాంట్లో కొన్ని హోల్ గరం మసాలా వేసుకుని, అంటే చెక్క, లవంగాలు, యాలకులు వేసుకొని, ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా వేపుకొని, ఆ తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసిన తర్వాత ఉప్పు పసుపు వేసుకుని చికెన్ లో ఉన్న వాటర్ అంతా మరిగిపోయేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. టేస్ట్ కి సరిపడినంత కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, 2 స్పూన్ల జీరా పొడి, ఇంకా 2 స్పూన్ల మిరియాల పొడి, 1 స్పూన్ గ్రీన్ సోంపు పొడి, కొంచెం కస్తూరి మేతి, ఇవన్నీ టేస్ట్ కోసం, ఫ్లేవర్ కోసం మొత్తం వేసుకుని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి ఎలాంటి గ్రేవీ లేకుండా ఎంత బాగుండాడో. టేస్ట్ కూడా చాలా బాగుంది.